ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు రచించినది దైవధ్యానం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహం గల వారే నన్ను హింసించుచున్నారు. దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించుందనే అనుకుంటుని. రాత్రింబగళ్ళు వారు పట్టణ ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సవమునకు వెళ్ళి సమూహంలో దేవుని మందిరముకు పోయి ఉన్నవారం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకున్నట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, నేనైతే నీ యందు నమ్మికించి ఉన్నాను. అనుభవం కొరకే వందనాలు. మా మధ్య మీరు సంచారం చేస్తున్నారు. సంఘ ప్రార్థన సమయం దీవించమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి. అందరూ ఒక మాట చెప్పండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. సంఘ ప్రార్థనకు వచ్చాము. ప్రార్థన ద్వారా దేవుడు మనకు తన చిత్తమును, తన యొక్క ఏర్పాటును మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఏమైనా చేయగలడంట, కానీ ఆయన అద్భుతాలు మనుషులు భూమి మీద చూడాలంటే ఆయన ప్రార్థించేవారు కావాలంట. ఒక మాట చెప్పాలంటే, మనుషులు మానవులు గనక ప్రార్థించటము లేదు అంటే దేవుడు తాను ఏమీ చేయలేని అశక్తుడైపోతాడంట. దేవుడు ఎందుకు పని చేయట్లేదంటే ఒకటే కారణము, అక్కడ ప్రార్థించేవారు లేరేమో. ఇక్కడే కాదు, సార్వత్రికం అంతట్లో దేవునికి ఒక నియమం ఉంది. ఏం నియమం అంటే, ప్రార్థనకు జవాబు ఇచ్చుట అని ఒక నియమం. జవాబు పొందాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సైతాన్ అంటాడు, వాడు ఆఖరికి వాడి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తూ ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు వాడి ప్రశ్న అంతా ఇదే. కానీ మనం అనాలి, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని మన ప్రాణానికి మనము సముదాయించుకుంటూ రావాలి. అప్పుడు దేవుడు తన కార్యములు చేసుకుంటూ వస్తాడు. ఈ దినం వరకు నా సేవా జీవితంలో నేను ఎంత పెద్ద సమస్యనైనా నేను పెద్దగా ఆలోచించాను. ఎందుకంటే నాకు గొప్ప దేవుడు తోడు ఉన్నాడు.
ప్రార్థన చేస్తే దేవుడు అన్ని చూసుకుంటాడని తెలుసు నాకు. మనం ప్రార్థన చేస్తే అది ఎంత పెద్ద సమస్యనైనా దేవుడు మనం ప్రార్థన చేయాలి. చాలా పెద్ద సమస్య ఉంటుంది, కానీ మనం అంత పెద్ద సమస్యను చాలా సింపుల్గా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏ విధమైన పైరవి లేకుండా, ఏ విధమైన లంచం ఇవ్వకుండా, ఏ విధమైన మనుషుని సహాయము అర్థించకుండా మనము రాజేష్ కూర్చో మనము ఎంత పెద్ద పనినైనా చాలా సులువుగా దాన్ని మనము హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే ప్రార్థన ద్వారా. పెద్దదే సమస్య, కానీ అంత పెద్ద సమస్యనైనా లోకంలో సామెత ఉంది, కడవడ గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువంట. విన్నారే మాట ఎప్పుడన్నా? కడవడ గుమ్మడికాయ ఎంత ఉందంట? ఇంత ఉందంట గుమ్మడికాయ. కానీ కత్తిపీట చూస్తే గుమ్మడికాయ ఏమంటుందంట? అయ్యా బాబోయ్, వచ్చినావా, నువ్వు వచ్చినావా, నా కథ అయిపోయింది. పెద్ద సమస్య ఎంత పెద్దదైనా నేను అనుకుంటాను, ఇక్కడ వాళ్ళందరికీ సమస్యలే ఉన్నాయి. నాకు సమస్యలు లేవంటే వాళ్ళు చేయొద్దండి. ఎందుకంటే మీ ఉన్న కొద్దిమంది గురించి నాకు తెలుసు, ప్రతి వారికి సమస్యలు ఉన్నాయి. అయితే సమస్యకు భయపడకండి, కంగారు పడకండి, కలవరపడకండి. కంగారు పడద్దు, కలవరపడద్దు, తొందరపడద్దు. చెప్పు, కంగారు పడద్దు, కలవరపడద్దు, దిగులు పడద్దు, తొందరపడద్దు, చింతపడద్దు. బైబిల్ మాట. దిగులు పడకుము, తొందరపడకుము, కలవరపడకుము, చింతింపకుము, దుఃఖాక్రాంతురాలు ఎంతకాలం ఉందువు. కాబట్టి దుఃఖపడకుము. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఏడవకుము ఉందన్నమాట బైబిల్లో. ఏడవకుము. కియోను కుమారి కన్నీళ్లు విడుచుట మానుము, ఏడవకుము. కాబట్టి మనం ఏం చేయాలంటే, సమస్య పెద్దదే, మనుషులకు అసాధ్యమే, మనుషులకు అసాధ్యం. కానీ దేవునికి ఆ సమస్య చాలా చిన్నది. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వేం చేయాలా? ప్రార్థన. నోటి వచ్చిరని మాటలే, చిన్న మాటలే. ఇప్పుడు పిల్లలకు 2 ఏళ్ళ వరకు మాటలు రావు. నేను చిన్నప్పుడు నా కొడుకుతో ఎన్నోసార్లు ట్రై చేసిన మాట్లాడించాలని. వాడు నేను ఏది చెప్తే వాడు ఏదో చెప్పేవాడు. వాడికి మాటలు వచ్చేది 2 ఏళ్ళ వరకు వచ్చేది కాదు. 2 ఏళ్ళ తర్వాత మాటలు దండికి వచ్చినాయి. అంశం ఏంటంటే, నువ్వు రక్షించబడిన ఆరంభంలో చిన్న మాటలు చేసినా కూడా దేవుడు చాలా మురిసిపోతాడు. 2 ఏళ్ళు పడుతుంది, సంవత్సరం పట్టవచ్చు ఒకసారి దేవునితో మనము మంచి రిలేషన్ కలిగి ఉండడానికి. అయితే మనం ఏం చేయాలంటే, సమస్యకి ఎప్పుడే కానీ భయపడద్దు, నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? మోకరించాలా, చేతులు జోడించాలా, తల వంచాలా, ప్రార్థన చేయాలి. నీ దగ్గర ఉన్న పెద్ద ఆయుధం ఏంది? మోకాళ్ళు, చేతులు జోడించుట, తల వంచుట, ప్రార్థన చేయుట. ఈ 4 పనులు మనం చేయగలిగితే అది ఎంత పెద్ద సమస్యనైనా దాన్ని సాల్వ్ చేయగలం. సమస్యకి ఎప్పుడు భయపడకండి, చాలా చిన్నవి. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఈ భూగోళంలో యెషయా గ్రంథం 40 అధ్యాయం చదివితే మీరు, ఆయన దృష్టికి మానవులందరూ లేనట్లేనంట. ఆయన దృష్టికి చెప్పండి అన్నమాట, చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 40 అధ్యాయం, యెషయా గ్రంథం 40 చదవండి. 40 అధ్యాయం చదవండి. 15, 16, 17 చదవండి. 15, 16, 17. యెషయా 40. జనములు చేద నుండి జారు బిందువుల వంటివారు, జనులు త్రాసు మీది ధూళి వంటివారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సమిధలకు లెబానోను చాలకపోను, దహనబలికి పశువులు చాలు. 17 చాలా బాగుంటుంది. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగా నిండును, ఆయన దృష్టికి అవి అభావములుగాను శూన్యముగాను ఎంచబడును. అందరు చెప్పండి. సమస్త జనములు ఎంతమంది అంట? సమస్త జనములు ఏమంట? దేవుని దృష్టికి లేనట్టుగానే ఉన్నారంట, అభావములంట. అభావం అంటే అభావులంటే
దెర్ ఇస్ నో మీనింగ్, లేనట్లే, అది కూడా అంతే, లేనట్లే. మూడోది ఏంది? శూన్యం. మనుషులు సమస్త జనులు ఎవరంటే దేవుని దృష్టికి అభావులు, శూన్యము, లేనట్లే. చెప్పండి, సమస్త జనులు ఎవరు దేవుని దృష్టికి? అభావులు, శూన్యములు, లేనట్లే. కాబట్టి ఎవరికి కానీ కంగారు పడకండి. ఎంత క్రూయల్, ఎంత కఠినమైన రాజులకైనా కూడా కంగారు పడాల్సిన అవసరము లేదు. ప్రార్థన చేయాలి. మన దగ్గర ఏమున్నది? ఓ పెద్ద ఆయుధం ఉంది. ఏంటి ఆయుధము? 2 మోకాళ్ళు, 2 చేతులు, తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం. 2 మోకాళ్ళై, 2 చేతులు జోడించు, 2 కళ్ళు మూసుకో, మనస్సుతో దేవునితో 2 పెదవులతో మాట్లాడు. 4 చెప్పండి. 2 మోకాళ్ళే, 2 చేతులు జోడించు, 2 కళ్ళు మూసుకో, 2 పెదవులతో దేవునితో మాట్లాడు. ఈ 4 నువ్వు చేయగలిగితే సమస్యను దేవుడు అవలీలగా పరిష్కరించగలడు. ఏం కంగారు అవసరంలే. ఎందుకంటే పని మంది కాదు. పని చెప్పండి, పని మంది కాదు. అది దేవుని పని కానీ నీ పని కానీ. అందుకే బైబిల్ ఒక మాటని ఎక్కడో గుర్తు, మనల్ని మనమే సృజించుకొనలేదంట. కీర్తన 100 అనుకుంటా, చూడండి అన్నమాట. 100వ కీర్తన చదవండి. 100వ కీర్తన ఇక్కడ పైన 3వ వచనం చదవండి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయనే మనల్ని పుట్టించిన కాడ ఒకటి ఉందా? కింద ఫుట్ నోట్ చదవండి. మనలను మనమే సృజించుకొనలేదు. మరొకసారి చదవండి. మనలను మనమే మనం పుట్టామమ్మా? చెప్పండి. ఏమ్మా, ఏం రాజన్న, నువ్వు ఆకాశంలోంచి వచ్చావా? నిన్ను క్రియేట్ చేసుకున్నావా? నిన్ను సృజించుకోలేదు. నిన్ను ఒక ఆయన సృష్టించాడు. ఒకసారి మీకు తెలుసు అనుకోండి కథ. ఒక ఆయన కారు తోలుతున్నాడంట. వినడమ్మా, అమ్మ సుంకమ్మ, నరసమ్మ ఇను. ఒక ఆయన కారు తోలుతున్నాడు. కారు ఆగిపోయిందంట. కారు ఆగిపోయి దాని బ్యానెట్ ఓపెన్ చేసి ఆయన, అది మంచి హైవే రోడ్డు, ఎంత ట్రై చేస్తున్నా కారు సెట్ కావట్లే. కారు అది స్టార్ట్ అవ్వట్లే. చాలా కంగారు పడ్డాడు. అందులో వెనక నుంచి ఒక కారు వచ్చిందంట. కారు వచ్చి పెద్ద ముసలాయన, అంటే ఒక దేవరాజు అనకన్నా పెద్దోడు, తలంతా తెల్లగా అయిపోయింది, మీసాలు తెల్లగా అయిపోయినాయి, పండు ముసలోడు వచ్చి ఐ కెన్ ట్రై ఇట్ అన్నాడంట. ముసలోడు ఆయన చూసి, వాట్ యు ఆర్ ఇమాజిన్, దిస్ ఈజ్ ఫోర్డ్ కార్ అనంట. FORD, ఫోర్డ్ తెలుసా? ఫోర్డ్ కార్ తెలుసా మీకు? కారు మీద ఉంటాయి వోక్స్ వ్యాగన్, స్విఫ్ట్, హుందాయ్, అట్లా టయోటా, ఫోర్డ్. ఆ ఫోర్డ్ అనే కారు వాడనంట, దిస్ ఈజ్ ఫోర్డ్ కార్, వాట్ యు ఆర్ ఇమాజిన్, నువ్వు ముసలోడివి, నీకేం తెలుసురా ఈ కారు గురించి అని అంటేనే అనంట, సారీ సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes, ఐ విల్ ట్రై ఇట్ అనంట. నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను ట్రై చేస్తాను, లేదంటే మీ ఇష్టం, మీరేమైనా చేసుకోనంట. సరే అని చెప్పేసి నట్టు ఇచ్చాడంట, అంటే స్పానర్. ఈయన అట్లా ఇట్ అనేసి దాన్ని ఓపెన్ చేసి ఇట్లా కింద గ్యాల్ వదిలి దాన్ని సెట్ చేసి మళ్ళీ స్టేట్ వేసి స్టార్ట్ చేశాడు. బుర్రని కారు వచ్చిందంట. నేను గంట నుంచి మొత్తుకుంటాను ఈ కారు రిపేర్, దీన్ని అట్లా చేసి ఇట్లా చేసి, నేను ఏదో తిప్పలు పడతాన్న కారు పాడైందని. నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు ఇంత బాగా ఇంత ఈజీగా కారు స్టార్ట్ చేసినావు అంటేనే అప్పుడంట అందరు చెప్పండి, మై నేమ్ ఈజ్, చెప్పాల, మై నేమ్ ఈజ్ ఫోర్డ్, చెప్పండి. ఆయనే ఆ కారు ఇంజనీరు. ఆ కారుని డిజైన్ చేసిన ఆటోమొబైల్ ఇంజనీరు ఆయనే. ఇప్పుడు సైంటిస్టులు అందరూ వాళ్ళ పేరే వాళ్ళు తయారు చేసిన దానికి పెట్టుకుంటారు. థామస్ అల్వా ఎడిసన్, ఆయన తనన్నిటికీ తన పేరే. రిక్టర్ అని ఆయన భూకంపాన్ని చూపించే మిషన్ తయారు చేశాడు, రిక్టర్. అందుకే దాని పేరు రిక్టర్ స్కేల్ అంటారు. ఏమంటారు? రిక్టర్ స్కేల్. పెన్సిలిన్ తయారు చేసిన ఆయన పేరే పెట్టారు, ఆయన పేరే పెన్సిలిన్, ఆయన పేరే పెన్సిలిన్ పెట్టారు. క్లోరోఫామ్ మెడిసిన్ తయారు చేసిన పేరు, ఆయన పేరు క్లోరోఫామ్, అందుకని దాని పేరు ఏం పెట్టారు? క్లోరోఫామ్. ఈ ఫోర్డ్ కారుని తయారు చేసింది ఎవరు? ఫోర్డ్. ఆ ముసలాయన వచ్చి ఏమన్నాడు?
నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా? ఈ కారు నేను చెప్పండి సెట్ చేసి నీకు మళ్ళీ ఇస్తానంటేనే ఈ నవ్వినాడు. ఫస్ట్ ఇవ్వలేదు, ముసలాయని అడుక్కొని అప్పుడు ఇచ్చాడు. 5 నిమిషాల కారుని సెట్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికీ బండెడు సమస్యలు ఉన్నాయి. చెప్పండి, సమస్యలు లేవా అండి? ఉన్నాయా లేదండి? మనకు ఏం మారుతామ్మా, గంజిపేట మారుతామ్మా, నీకు సమస్యలు ఉన్నాయా? నీకు చాలా సమస్యలు నాకు తెలుసు. ఏమ్మా కృష్ణ భార్య చెప్పమ్మా, నీకు సమస్య లేదా? నీకు కూడా సమస్యలు ఉన్నాయి. ఏం చెల్లెమ్మా, నీకు సమస్యలు లేవా? పుట్టెడు సమస్యలు ఉన్నాయి. ఏ ఇంటికి ఆ సమస్యలు, ఆ కొండకు ఆ తెలుసు బరువు మోసేవాడికి. నీ సమస్యలు ఎన్నున్నా ఆ సమస్యలన్నీ పరిష్కరించగలవాడు ఎవరంటే నిన్ను పుట్టించినాడు. ఓ మాట చెప్పండి, నేను పెద్ద సమస్యనా, నా సమస్య పెద్ద సమస్యనా? నేను పెద్ద ప్రాబ్లమా, నాకున్న సమస్య ప్రాబ్లమా? నేను ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నా నుండే. ప్రాబ్లం అంతా ఎవరితో? మై ఓన్లీ. దావీదు అన్నాడు, తప్పు చేసింది నేను కదా, గొర్రెల వంటి ఈ ప్రజలు ఏం చేశారు అన్నాడు. గొర్రెల వంటి ఈ ప్రజలు ఏం చేసి, తప్పు చేసింది ఎవరు? నేను కదా. సమస్య అన్నిటికీ కారణం ఎవరంటే నేనే. ఇప్పుడు నిన్ను సృష్టించినోడు ఎవరు? దేవుడు. ఇప్పుడు నిన్నే చేసినోనికి నీ సమస్య పెద్ద కథనా? అందరు చెప్పండి. నిన్నే సృజించినోనికి, నగేష్ అని అస్సలు బలకలే, నిన్నే సృజించినోనికి నీ సమస్య పెద్ద సమస్యనా? నిన్ను సృజించింది ఎవరు? దేవుడు. నీ కళ్ళు ఇచ్చింది, నీకు అందం ఇచ్చింది, నీ రూపం ఇచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి, చాలామంది అమ్మాయిలు అడిగితే ఓ ప్రశ్న చెప్తారు, నేనే గనక అబ్బాయిగా పుట్టింటే. చాలామంది అంటారు అమ్మాయిలు, మా కూతురు అనేది చిన్నప్పుడు, నేను డాడీ ఎందుకు నేను అమ్మాయిగా పుట్టా, అబ్బాయి ఎందుకు పుట్టలే, దేవుని అడుక్కోపమ్మా అన్నాను. నిజంగా నీ పుట్టుక మీద నీకు అధికారం లేదు, నీ ఉనికి మీద నీకు అధికారము లేదు, నీ సావు మీద కూడా నీకు అధికారము లేదు, నీ మీదే నీకు అధికారం లేదు. ఎందుకు కంగారు పడతావు? నిన్ను పుట్టించినవానికి అన్నీ తెలుసా లేదా? నీ వయసు తెలుసు, నీ రోగం తెలుసు, నీ ఆర్థిక సమస్యలు తెలుసు, నీ నాలెడ్జ్ తెలుసు. చిన్నప్పుడు ఇంత పుట్టడానికి ఉన్నప్పుడు ఊరికి ఎందుకు పుట్టానబ్బా ఇండియాలో, అమెరికాలో ఎందుకు పుట్టలే అనుకునేవాడిని. ఎప్పుడు మా ప్రశ్న చాలాసార్లు వేసుకున్నా. అప్పుడు ఇంకా వేసుకుని నమ్ముకోలే. నేను ఎందుకు ఇండియాలో పుట్టా, ఈ పేదోళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టా, నేను ధనవంతునిలో పుట్టొచ్చు కదా, అమెరికాలో పుట్టొచ్చు కదా. దేవునికి తెలీదా నిన్ను ఎవరి కడుపులో వేయాలని? దేవునికి తెలీదా నిన్ను ఏ ఊరిలో పుట్టించాలని? నీ పుట్టుక, నీ ఉనికి, నీ తారీఖు, నీ యొక్క సమస్తానికి ఎవరు ఆధారము? దేవుడు. ఆయనకు నీ సమస్యలన్నీ క్షుణ్ణంగా, బహు విపులంగా, క్లియర్గా తెలుసు. క్లియర్ క్రిస్టల్ చెప్పండి, క్లియర్ క్రిస్టల్, అద్దంలాగా తెలుసు. ఓకే, సమస్యనా? కూర్చో నా దగ్గర కూర్చో, ప్లీజ్ కమ్ సిట్ దేర్. ఫోర్డ్ కారు తయారు చేసుకోవడానికి ఫోర్డ్ కారు గురించి తెలుసా లేదా? ఐఫోన్ తయారు చేసిన అని పేరు ఏం పేరండి? ఐఫోన్ తయారు చేసిన పేరు ఏం పేరు చెప్పండి అయ్యా? ఐఫోన్ తయారు చేసిన పేరండి. వాడు చచ్చిపడేది క్యాన్సర్ వచ్చి. అద్దాలు పెట్టుకోండి, చిన్న అద్దాలు, మీకు జీకే అసలే లేదు. ఆలెన్, ఏం పేరు అని పేరు? ఆలెన్ అనేటోడు తయారు చేశాడు. జస్ట్ 52 నెలలకి చచ్చిపోయాడు. యాపిల్, ఐపోడు, ఐప్యాడు, ఐఫోను, యాపిల్ సెల్లు, యాపిల్ ల్యాప్టాప్ అన్నీ తయారు చేసింది వాడే. ప్రపంచంలో యూనిక్ సెల్ యాపిల్, దాన్ని మించింది ఇంతవరకు రాలేదు. ఇంకా దాన్ని డామినేట్ చేసేది. దాన్ని తయారు చేసేవాడు తెలుసా లేదా? యాపిల్ సెల్ గురించి చెప్పండి తెలుసా లేదా? నిన్ను తయారు చేసినాడు ఎవరు? ఫోర్డ్ కారు తయారు చేసినాడు ఎవరు? ఫోర్డ్ అని తెలుసా లేదా? చెప్పండి. నీ సమస్యలన్నిటినీ పరిష్కరించగలవాడు నీ దేవుడు. దావీదు తెలుసు. అయితే నువ్వేం చేయాలంటే, నీ దగ్గర 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4. ఏమని చెప్పండి? అందరూ చెప్పండి. నా దగ్గర, దేవరాజ్ పలుకు, నా దగ్గర 4 ఉన్నాయి. ఒకటేంటి? 2 మోకాళ్ళు, 2 చేతులు,
2 కళ్ళు, 2 పెదవులు, అన్నీ 2 ఉన్నాయి. ఈ 4ని ఏం చేయాలా మనం? ఒక చోటుకి తేవాలా. చెప్పండి, ఏం చేయాలా? ఈ 2 చేతులు ఎప్పుడు కలుసుకోవు, ఎప్పుడు వేరువేరుగానే ఉంటాయి. ఇవి 2 కలుసుకుని ఒకే ఒక స్థలం ఏంది? ప్రార్థన. ఈ 2 మోకాళ్ళు ఎప్పుడు మోకరించావు, ఈ 2 మోకరించేది ఎక్కడ? ప్రార్థన. తల ఎవరికి వంచం, ఎవరి దగ్గర వంచగలము? దేవుని దగ్గర. ఈ 2 పెదవులతో దేవుణ్ణి మనము ఎప్పుడైనా పిలవచ్చు. మనస్సుతో నువ్వు చేయగలిసింది ఒకే ఒకటి ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనకు 3 నియమాలు ఉన్నాయి. మన ప్రార్థనకు 3 నియమాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు మన పని వింటాడు. ఒకటి ఏంటంటే చెప్పండి, క్రమము. పలకరు మీరు. క్రమము, ధ్యానము, క్రమము, ధ్యానము, ప్రార్థన. చెప్పండి, కీర్తన 55:22 చదవండి. 55:17 చదవండి. మనం చదివాం ఆల్రెడీ. 55:10 చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నువ్వేం చేయాలంటే ఒక క్రమం పెట్టాడు దేవుడు, ఒక ఆర్డర్. ఏం ఆర్డరు? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. చెప్పండి, సాయంకాలం, ఉదయం, ఈ 3 పూట్లు ఏం చేయాలి నువ్వు? ఎట్లా చేయాలా? ధ్యానించుచు. ఏం చేయాలా? నేను ఒక మాట చెప్తున్నా, మీరు ప్రార్థన చేయాలనుకున్న ప్రతిసారి ఒక అధ్యాయం బైబిల్ చదువుకోండి. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థన చేయాలని అనుకున్న ప్రతిసారి ముందు బైబిల్ చదవాల. ధ్యానించి, చెప్పండి, సాయంకాలం ప్రార్థన చేయాల. ముందు ఏం చేయాలో? ఒక అధ్యాయం బైబిల్ చదువుకో. అధ్యాయంలో నీకు అర్థమైన విషయాలు 2-3 సార్లు చదువుకో. మళ్ళీ చదువు, 5-6 సార్లు చదువుకో. ఈ అధ్యాయంలో ఏముంది కొంచెం ఆలోచించి దాన్ని బట్టి శ్రద్ధగా దాని గురించి ధ్యానించు. కొత్తలో అర్థం కాదు, టేక్ టైం. నాకు కొత్తలో బైబిల్ అర్థమయ్యేది కాదు. తర్వాత అరటిపండు ఒలిసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే టేక్ టైం. నువ్వేం చేయాలంటే ధ్యానించు. నువ్వేం చేయాలంటే సాయంకాలమున ప్రార్థన చేయాలనుకున్నావు, ముందు ఏం చేయాలా? ముందు బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకొని ప్రార్థన చేయాలి. మళ్ళీ పొద్దున ప్రార్థన చేయాలి. ముందు ఏం చేయాలా? బైబిల్ చదువుకోవాలి. మళ్ళీ ప్రార్థన చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేప్పుడు ఎట్లా చేయాలంటే మొర పెట్టాలా. చెప్పండి, మొర ఎవరు పెడతారు? మొర ఎట్లా పెడతారు? నేను మన ఆదివారం ఎట్లా చెప్పినా తుర్కీ, సిరియా, లెబనాన్లో భూకంపం వచ్చింది. దాదాపు 200 గంటల తర్వాత కూడా కొద్దిమంది రక్షించారు. దాదాపు ఒక 2000 మంది రక్షించారు మనుషులు. ఆ 200 గంటలు ఆ బిల్డింగ్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. 200 గంటలు ఏం చేశారు? వాళ్ళు బయటికి రాలేరు, ఫుడ్ లేదు, నీళ్లు లేవు, దిక్కు లేదు, సెల్ ఫోను పనిచేయదు, ఎక్కడ పడినారో కూడా తెలియదు, సెల్ ఎక్కడుందో కూడా తెలియదు. ఎట్లా పరిస్థితుల్లో మనకు తెలియదు వాళ్ళకి. అయితే ఆ ఇరుక్కులో నేను మన ఒక వాట్సాప్ ఫోటో చూశాను. ఇటు పిల్లర పడింది, అటు పడింది, అట్లా ఇరుక్కుపోయి 200 గంటలు. చెప్పండి, 200 గంటలు ఇరుక్కుపోయినా. 200 గంటలు ఆయన ఏం ప్రార్థన చేసుకుంటాడో మనకు తెలియదు. ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయ్యో, ఎవరు సాయం చేయరు. ఎక్కడ అమ్మ సాయం చేయదు. అమ్మ అంటారు, దేవుడు అంటారు. చెప్పండి, అమ్మని ఎందుకనరు? అమ్మ సహాయము. ఇప్పుడు చూడ, పుష్ప అంటే ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ కొడుకు రష్యాలో ఉన్నాడు. అమ్మ వచ్చి సాయం చేస్తుంది, రష్యాలో ఉన్నోనికి దేవుడు వచ్చి సాయం చేస్తాడా? ఆ పుష్పమ్మ ఇక్కడ ఉంది, కొడుకేమో హైదరాబాదులో, ఇంకో కొడుకు. ఆమెకు ఎవరు సాయం చేయాలో వచ్చి? కొడుకు ఎక్కడో ఉన్నాడు. ఓన్లీ వన్. ఎవరికైనా, అందరూ చెప్పండి, ఎవరికైనా, పలకరు మీరు, ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ సమయమైనా, ఏ కష్టమైనా
దేవుడే సాయం చేయాల. చెప్పండి 4. ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయమైనా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సహాయమైనా. చెప్పండి, ఎవరు సాయం చేయాలా? దేవుడు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు భూమి ఇంకా పుట్టలే. తెలుసా మీకు? కొన్నిసార్లు 20 ఏళ్ళు పెళ్ళైనా భర్త భార్యను అర్థం చేసుకోడు. ఏమన్నా అక్క అర్థమైందా నీకు? పూర్తిగా అర్థమైందా? రాజన్న అక్క పూర్తిగా అర్థమైందా నీకు? ఇంకా కాలే. నగేష్ అన్న లక్ష్మకి అంత అర్థమైందా నీకు? అర్థం. ఇంకొక 20 ఏళ్ళు కాపురం చేసినా నీకు అర్థం కాదు. మీకు కూడా మీ భర్త అర్థం కాడు. ఏమ్మా అర్థమవుతాడమ్మా? మన్నం నీకు అర్థమవుతాడా? ఇంకో 4 పిల్లలు కన్నా కూడా అర్థం కాడు. భర్తకు భార్య అర్థం కాదు, భర్తకు భార్య అర్థం కాదు. అట్లనే భార్యకు కూడా ఒకటే అంటది, ఈయన అర్థం చేసుకోడు. ఏమంటుంది చెప్పండి? సింపుల్గా ఒక మాట చెప్పండి, ఈయన అర్థము చేసుకోడు. నేను ఒకటి చెప్తాను, ఎప్పటికీ చేసుకో నీ భర్త నీకు అర్థం. ఎందుకంటే నీ భర్త నీకు దేవుడు కాదు. నీ భర్తకైనా దేవుడు దేవుడే, భార్యకైనా దేవుడు, పిల్లలకైనా దేవుడు. ఎవరు? దేవుడు. చిన్నకు పెద్దకు అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన 24 గంటలు 365 రోజులు ప్రతి నిమిషం ప్రతి క్షణము నీ పిలుపు కొరకు వెయిట్ చేస్తాడని. అందరు చెప్పండి, 365 రోజులు ప్రతి 24 గంటలు ప్రతి క్షణము నీ ప్రార్థన కొరకు వెయిట్ చేసేది ఆయన ఒక్కడే. నేను ఎవ్వరు అర్థం చేసుకోరు. నీ కష్టం ఏదైనా సరే ఆ కష్టాన్ని ఆయనకు చెప్పుకో. నీ బలహీనత ఏదైనా సరే ఆయనకే చెప్పుకో. నీ సమస్య ఎవరికైనా అదేనా సరే ఆయనకే చెప్పుకో. నేను అర్థం చేసుకునేవాడు భూమి మీద ఇంకా పుట్టలేదు. తెలుసా? నీ భర్త నేను అర్థం చేసుకోడు. నీ పిల్లలు పిల్లలు అసలే అర్థం చేసుకోరు. పిల్లలు అర్థం చేసుకోరు అనుకునేరు. నెవర్. వాళ్ళంతా వాళ్ళ లైఫ్, వాళ్ళ గురించి, వాళ్ళ డిజైన్ గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కెరీర్, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్. ఒకే ఒక వ్యక్తి నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరంటే నిన్ను సృజించినవాడు. ఎవరు? మనలను మనమే సృజించుకొనలేదు, ఆయనే మనల్ని పుట్టించాను. చెప్పండి, ఇట్లా చెప్పాలా? మనలను మనమే సృజించుకొనలేదు, ఆయనే మనలను పుట్టించు. అందుకే బైబిల్ ఏమంది? పలకండి, నేను నీ దేవుడనై ఉన్నాను. చెప్పండి. మోహన్ నీ పేరు? మోహన్. నిన్ను అర్థం చేసుకుని ఉన్నారు భూమి మీద? నీకోసం సిద్ధంగా నువ్వు పిలిస్తే పలికేటలు ఎవరు ఉన్నారా? నీ గురించి చింతించే వాళ్ళు ఉన్నారా? చింతించిన లాభం లేదు. అమ్మ చింతిస్తుంది, కానీ అమ్మ చింతిస్తే వచ్చేదేమీ లేదు. నాన్న చింతిస్తాడు, వచ్చేదేమీ లేదు. ఒక్కడే ఒక వ్యక్తి నీకు సహాయం చేయాలన్నా, నీ అక్కర తీర్చాలన్నా ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది ఎవరు? దేవుడు. ఆయన అంటాడు, నేను నీ దేవుడినై ఉన్నాను. అప్పుడప్పుడు ఈ మాట చెప్పుకొని ధైర్యం పడతాను. అందరూ చెప్పండి, నేను నీ దేవుడినై ఉన్నాను. ఇంకో మాట చెప్తా, ఈ సంఘానికి 40 ఏళ్ళ విశ్వాసేనా నిన్ను ఈ సంఘం అర్థం చేసుకోదు. ఏసురాజన్న నేను అర్థం చేసుకుంటుంది సంఘము చేసుకోదు. చంద్రన్నో నిన్ను అర్థం చేసుకుంటుంది కర్మేలో చేసుకో. ఇంకా నిందలేస్తుంది, ఇంకా పండని అమ్ముతుంది. నేను ఏమన్నా దోసకాయలు పుచ్చకాయలు అమ్మునట్లుగా నిన్ను అమ్మేయడమే మనుషుల పని. నిన్నెవ్వరు అర్థము చేసుకోరు, నీ క్రయం ఎవరు గుర్తించరు, ఎవరు నీ కొరకు పాటు పరు. ఏదో మహాప్రేమ అభిమానులు ఎవరన్నా నీ కొరకు ప్రార్థన చేస్తారేమో, అంతవరకే. సహాయం ఏం చేయరు, ప్రార్థన వరకు చేయగలరు. కానీ దేవుడు అంటాడు, నీ గురించి నేను ఎప్పుడు చింతిస్తాను. ఆయన అందరూ చెప్పండి, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇంగ్లీష్లో పడింది, ఈ కెనాట్ స్లంబర్ అంట. అంటే అట్లా కూడా అన్నట. ఇంత ఇప్పుడు కొన్నిసార్లు మన పొద్దున్న లేచిన ఈరోజు 5 నిమిషాలు పడుకోవాలి. ఈరోజు నేను 5 మినిట్స్ కూడా రిలాక్స్ కాలే, నా వల్ల కాలే ఈరోజు వచ్చి కూర్చోవడం. అంత అలసిపోయిన ఈరోజు. అయినా నేను అలసిపోయి రెడీగా ఉన్న నిద్రపోయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోను. ఒక్క క్షణము కూడా నీ గురించి చింతించకుండా ఉండడా, ఎల్లప్పుడూ నిన్నే చూస్తుంటాడు. చదవండి అన్నమాట. యోబు గ్రంథం
7వ అధ్యాయం యోబు గ్రంథం. ఒకసారి చెప్పినా మళ్ళీ చెప్తున్నా. యోబు గ్రంథం 7వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథం 7వ వెయిట్ 17వ వచనము, 18వ వచనము, 19వ వచనము చదవండి. 17, 18, 19 చదువు. 17 మనుష్యుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నువ్వు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టి. యోబు 7:19 యోబు 7:19 మరొకసారి 17, 18, 19 చదవండి, టైం అయిపోతుంది. మనుష్యుడు ఏపాటివాడు, అతన్ని ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నువ్వు అతను దర్శింపనేలా, ప్రతి క్షణమున నువ్వు అతన్ని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నీవు నన్ను, అందరు చెప్పండి, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. మనం గుటక ఎప్పుడు వేస్తామన్నా? గుటక ఎప్పుడు వేస్తాం? లాస్ట్ చనిపోయేటప్పుడు చిన్నగా. నేను చనిపోయే వాళ్ళని చాలామంది చూసిన, నాకు భలే ఇంట్రెస్ట్, చచ్చిపోయేటప్పుడు చూడాలి ఇష్టం. ఎట్లా చచ్చిపోతారో చూద్దామని ఇట్లే చూసేవాడిని. ఎట్లా చచ్చిపోతారో ఎప్పటి నుంచి ఆశ నాకు, చనిపోయేటప్పుడు చూడాలని చూసేవాడిని. లాస్ట్ చనిపోయేటప్పుడు అని చచ్చిపోతారు. చివరి లాస్ట్ గుటకేస్తారు, గుటకేసి చచ్చిపోతారు. నేను అంతా చెప్పండి, నేను మిగతాది మీరు చెప్పండి. నేను గుటక వేయి వరకు నన్ను నీవు విడిచిపెట్టవా. అప్పటి వరకు నిన్ను గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అరే నా బిడ్డ దిగులు పడుతుంది, నా బిడ్డ ఏడుస్తుంది, అరే నా బిడ్డ అరే నా బిడ్డ పొద్దునుంచి రెస్టే తీసుకోలేదే, నా బిడ్డను ఆదరించేవాళ్ళే లేరే, నా బిడ్డకు సాయం చేసేవాళ్ళే లేరే. పొద్దున్న లేచి తిప్పలు పడి అన్ని టిఫిన్ చేసి లంచ్ చేసి అన్నీ చేసి క్యారెలు కట్టుకొని డ్యూటీకి వెళ్ళి 8 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ బస్సు ఎక్కి ఆటో ఎక్కి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ తయారై మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మందిరంకి వచ్చినావు. చూడట్లే దేవుడు? ఏ రాజన్న చూడట్లే? హైదరాబాద్కి 5 ఏళ్ళు తిరిగితివి, అక్కడ తిరిగితివి, ఇక్కడ తిరిగితివి. గుడి ఉండాలా, సంసారం ఉండాలా, 3 డ్యూటీలు చేసినావు. గుడి చూసుకున్నావు, సంసారం చూసుకున్నావు, డ్యూటీ చేసినావు. దేవుడు చూడట్లే? దేవునికి తెలీదా నీ సమస్య? దేవునికి తెలీదా నీ చింత? నీకంటే ఎక్కువ దేవుడు నీ గురించి ఆలోచిస్తుండే. అరే నాకు బిడ్డ 5 నిమిషాలు రెస్ట్ తీసుకోలేదే, అరే నా బిడ్డకు శ్రమ, ఎంత రిస్క్ పడుతున్నాడు. ఇన్ని చేసినా మళ్ళీ ఏంటి, మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. ఇన్ని చేసినా మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకునే మనిషి నీ కొరకు పుట్టనే లేదు. నీ కొరకు అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయనే దేవుడు. ఆయన అంటాడు, ఒరే మానవా, నువ్వు పుట్టించుకోలేదురా, నేనే నిన్ను పుట్టించి తిని. ఆయనే మనల్ని పుట్టించను, మనల్ని మనము సృజించుకొనలేదు. అందుకంటాడు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు పుష్ప అంటుంది, తల వెంట్రుకలు 70% నడిచినాయి, ఇంకా 20% ఇంకా నడవలే, ఇంకా 20 ఆఖరి, అందరూ చెప్పండి, తెలుగు చెప్పండి, ఆఖరి పలకలే మీరు, ఆఖరి తల వెంట్రుక కూడా తెల్లగా అయిపోలా. అప్పటి వరకు కూడా బాధ్యత అయిందేనంట. అది కూడా తర్వాత ఏంది, ముదిమి, కూర్చోలేము, లేయలేము, ఆడనే నీళ్ళు ఉంటాయి, తీసుకొని గొంతులో పోసుకోలేము కూడా పరిస్థితి వస్తుంది. ఎవరైనా పోస్తే బాగుండు అనే స్థితి వస్తుంది. అప్పుడు వరకు కూడా ముదిమి, దాన్ని ఏమంటారు, ముదిమి అంటే లాస్ట్ స్టేజ్. అప్పటి వరకు నిన్ను మోయివాడను నేనే. దట్ ఈస్ ద గాడ్. ఆయన్ని ఎప్పుడే కానీ అనుమానించద్దు. నేను భక్సింగ్ గారి దగ్గర సేవ చేసేవాడిని, భక్సింగ్ గారి దగ్గర ఆయన దగ్గరే ఉండేవాడిని. ఆయన గదిలో ఒక దొంగతనం చేసిన. ఎప్పుడు భక్సింగ్ గారు పరలోకం వెళ్ళిపోయినాక వాళ్ళు అన్నారు, మీకు ఏది ఇష్టమో తీసుకోండి అన్నారు. దొంగతనం కాదులే, నేను ఏం తీసుకోలే. భక్సింగ్ గారి పక్కన ఒక వాక్యం ఉండింది, ఆ వాక్యం ఒక్కటి తెచ్చుకొని ఆ రూమ్లో పెట్టుకున్నా. ఏం వాక్యం అంటే,
2 వాక్యాలు తెచ్చి దొంగతనం చేసిన. ఒక వాక్యం ఏంటంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చి. ఇంగ్లీష్లో ఉంది, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్. మీరు మా ఇంట్లోకి వస్తే చూపిస్తాను. ఆ వాక్యం మా ఇంట్లో ఉంది, చూడొచ్చు మీరు. అది భక్సింగ్ గారి గదిలోది. ఇంకోటి దొంగతనం చేసిన ఏంటంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. అది భక్సింగ్ గారి రూమ్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నది. దాన్ని దొంగతనం చేసిన. ఆ 2 తీసుకొచ్చుకొని నా ఇంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు నా ధైర్యం ఏంటంటే, నేను ముదిమి వచ్చే వరకు కూడా నా దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. నేను ఎప్పుడు మొరపెట్టినా ఉత్తరం ఇస్తాడు. అందరు చెప్పండి, 2 చెప్పండి చూద్దాం. ముదిమి వచ్చే వరకు పలకరు మీరు, మబ్బులు గిద్దె నన్ను అస్సలే పలకడు, ఎప్పుడు చూస్తే సీరియస్గా ఉంటాడు. పలకండి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ 2 మాటలు భక్సింగ్ గారి గది నేను దొంగతనం చేసిన. అదే నా భక్సింగ్ గారు నాకు ఇచ్చిన ఆస్తి. నాకు అది ఇది దేవుడికి ఏంటంటే, అది భక్సింగ్ గారి వాగ్దానము, నా వాగ్దానం కూడా. నమ్మినోనికి చెప్పండి చెప్పండి. ఇప్పుడు నాకు వెంట్రుకలు కొన్ని ఇక్కడ తెల్లగానే, ఇక్కడ కొన్ని తెల్లగానే, సంతోషం. ఇంకా అన్ని తెల్లగా అయ్యేదాకా దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. అన్ని తెల్లగా కావాలా, ఆఖరి దినం వరకు కూడా నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరము. మీరు నమ్ముతారు లేదో, ఏ కష్టం వచ్చినా నేను ఆ వాగ్దానం ఎత్తిపడతా. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా అని చెప్పినావు కదా, బైబిల్లో రాయబడింది కదా. భక్సింగ్ గారికి ఉన్న ధైర్యం అదే. పొద్దున 30,000 మంది కాన్వికేషన్ దిగుతారంటే కూడా భక్సింగ్ గారు భయపడేవారు కాదంట. ఆయన దగ్గర 4 ఉన్నాయి, 2 మోకాళ్ళు, 2 చేతులు, 2 పెదవులు, 2 కళ్ళు. 4టిని సెట్ చేసేస్తాడు, సెట్ చేసేసి కూర్చుంటాడు. అన్నీ వచ్చేవన్నీ వస్తానే ఉంటాయి. ఆ దేవుడు నీ దేవుడు కాదా? ఆ దేవుడు ఇప్పుడు సజీవంగా, అందరు చెప్పండి, ఇదిగో పలకరు మీరు, ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఎన్ని యుగాలంట? ఇదిగో అంటే ఇప్పుడే జరిగిందని ఏమంటాం? ఇదిగో. ఇప్పుడు ఈ బుక్ ఉందండి, అందరు గమనించండి. ఎంతసేపు అయిందండి పడి? ఇప్పుడే. ఇదిగో జస్ట్ మూమెంట్. ఇదిగో అన్న మాట ఇంగ్లీష్లో అర్థం అంట, చెప్పండి. ఏ ప్రెజెంట్ కంటిన్యూషన్. ఏ ప్రెజెంట్. ఇప్పుడు వాచ్ ఉంది, ఫ్యాన్ ఉంది, తిరుగుతానే ఉంటుంది. తిరుగుతాంది ఫ్యాను, ఇదిగోనా తిరుగుతానులే అంటాం. గడియారం ముళ్ళు తిరుగుతానే ఉంటుంది. దేవుడు ఎప్పుడు నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ చేతులు చాచుంటాడు. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, ఇదిగో నేను నీకు తోడయండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగాని స్థలములను. అది ఆ మాట అక్కడ లేదు, ఆ బిట్ కట్ చేశారు. ఇదిగో నీకు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగానున్న స్థలములను. ఇంగ్లీష్లో బంది క్రికెట్ వేస్. చెప్పండి, ఇంగ్లీష్ చదవండి, చెప్పండి. క్రికెట్ ప్లేసెస్ చెప్పండి. ఏం ప్లేసెస్? అందరు పలకరు మీరు. క్రికెట్ ప్లేసెస్ చెప్పండి. మన జీవితం, అందరి జీవితాల్లో మన ఎదురుగా క్రికెట్ ప్లేసెస్సే ఉంటాయి. క్రికెట్ అంటే వంకర మార్గములు, మెట్టగా ఉన్న స్థలములు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అవే క్రికెట్. వాడు క్రికెట్ ఫెయిల్ అంటాం. ఏమంటామన్నా? అనరామా అంటాం లేదక్క, చెప్పమ్మా. వాడు దుర్మార్గుంటే వాడిని ఏమంటాం? వాడు క్రికెట్ ఫెయిల్ అంటాడు. వాడు క్రికెట్ ఫెయిల్ కానీ, క్రికెట్ వే కానీ, క్రికెట్ ప్లేస్ కానీ, క్రికెట్ ద అట్మాస్ఫియర్ కానీ. నీ ఆఫీసర్ నేను బాగా, ఒక చెల్లి ఉంది మన చర్చికి వస్తే, పేరు చెప్పను, రోజుకోసారి ఫోన్ చేస్తుంది, అన్న మా ఆఫీసర్ హింసిస్తాడు, మా ఆఫీసర్ హరాస్మెంట్ చేస్తాను, మా ఆఫీసర్ నన్ను టార్చర్ చేస్తున్నాడు, నా ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, నన్ను రోజు టార్చర్ పెడుతున్నాడు, నా సర్టిఫికేట్స్ అన్నీ దాచిపెడతాడంట, అప్లికేషన్ అన్నీ దాచిపెడతాడంట, వెతుక్కో అంటాడంట. అయినా పర్వాలేదు, క్రికెట్ ప్లేసెస్లో కూడా దేవుడు నీతో కూడా వచ్చి, నీ ముందుగా వచ్చి నీ మార్గములన్నిటినీ సరళ. ఇదిగో నువ్వేం చేయాలంటే వాగ్దానం పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలా? ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసి. దేవుడు అంటాడు, ఏం దిగులు పడద్దు, నువ్వు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మరుపెట్టుకో, నేను నీకు నీ మనవిని ఆలకిస్తాను. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన.